అనుక్షణం ప్రజల పక్షం NET5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నడి రోడ్డుపై వృద్ధ దంపతుల దారుణ హత్య. రామకుప్పం మండలం బంధార్లపల్లి రోడ్లో గురువారం రాత్రి వృద్ధ దంపతులను హత్య చేసి పరారైన దుండగులు. పెరగని టమాటా ధరల నిరుత్సాహంతో మదనపల్లి రైతులు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ప్రమీలకు అవార్డును అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రమేష్ హత్య కేసులో భార్య హాసిని, ప్రియుడు గంగాధర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జిల్లాను పరిశుభ్రంగా పచ్చదనంతో కూడిన స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శనివారం రాయచోటి మున్సిపల్ పరిధిలోని శెట్టివారిపల్లి రోడ్డు డంపింగ్ యార్డ్ వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీను ప్రారంభించి అక్కడ జరుగుతున్న పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గత నెల నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించి పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు 50,000 నుంచి 3 లక్షల జనాభా గల మున్సిపాలిటీల విభాగంలో రాష్ట్రంలోనే ఉత్తమ 3 మున్సిపాలిటీల్లో మదనపల్లె మున్సిపాలిటీకి స్థానం దక్కడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ యామిని, రాయచోటి మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఒంటరిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎమర్జెన్సీ వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ముదివేడు క్రాస్కు చెందిన ఓ మహిళ వేధింపులు తట్టుకోలేక విషం సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే మహిళను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ముదివేడు పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆమెకు అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. ఎమ్మెల్యే ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వచ్చి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడం అక్కడున్న రోగులు, వారి కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షించింది. మదనపల్లి మార్కెట్లో టమాటా సీజన్ రైతులకు దుఃఖాన్ని మిగిల్చింది. ఎకరాకు లక్షల రూపాయలు ఖర్చు చేసి టమాటా పంటను పెట్టిన రైతులకు రేట్లు లేకపోవడంతో పెట్టుబడులు సైతం రాక రైతులు నిరుత్సాహంతో దిగులు చెందారు. శనివారం మదనపల్లి టమాటా మార్కెట్లో 15 కిలోల క్రేట్ 170 రూపాయలు పలికింది. పెద్ద ఎత్తున టమాటాలను రైతులు మార్కెట్ కు తరలించి రేటు లేకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా మార్కెట్లు బయట మార్కెట్ల కంటే మదనపల్లి మార్కెట్ తక్కువగానే పోతా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 150-200 కాంటి ఉంటుంది. గిట్టుబాటు ధరలు అయితే మందులు, ఎరువులు అన్నీ కలిపి ఎత్తుకుంటే మొత్తం ఆవిటికే సరిపోతుంది. ఖాళీ చేతికి వచ్చేది ఏమి ఉండదు. వ్యవసాయం చేతి నుండి ఎగేసి అప్పులు చేసి కట్టుకోవాల్సిందే. ఈ రేట్లలో మాకు ఏమీ గిట్టుబాటు ధర లేదు. అవి కట్టే పరిస్థితుల్లో కూడా లేము ప్రస్తుతానికి. అధికారులు దీని గురించి పట్టించుకొని గిట్టుబాటు ధరలు కల్పించేట్టుగా. ఒకటి 130 రూపాయలు కాకుండా 100 రూపాయలే, 75 ఫస్ట్, మళ్ళీ వచ్చి 100 రూపాయలు బాగుంటేనే, లేదంటే వాళ్ళ బాడీకి కూలోళ్ళకు మాకు ఈ అటెండ్ యాస్కేషన్ బాడీకి. ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు కూడా ఛార్జీలు కూడా ఉండదు. దాని మళ్ళీ వాళ్ళతో అప్పు చేసుకుని
అప్పు చేసుకొని కూడా పెట్టుకొని పోయినా కూలోళ్ళు గమ్మునుంటారు. ఇప్పుడు 24 గంటలు అటు పెడతాం, మేము మోస్తాం. రైతులు కూలోళ్ళకి వచ్చి 450 రూపాయలు అంటే బాడీకి వచ్చి 50 రూపాయలు, 500. మళ్ళీ వాళ్ళకి ఆ భోజనాలు అన్నీ పెట్టి కూడా కాయలు వేసుకొని వస్తే ఈత వచ్చి 100, 70, 80 కానింటి 50 కానింటి. కాయలు చూడు ఏమన్నా బాగలేదా? 100 బాక్సులు పెరకాలంటే 10 మంది పెట్టినా కూడా వాళ్ళ కూలిపాటు ఇస్తామన్నా, మన కూలిపాటు ఎవరు ఇచ్చేదే? గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చిత్తూరు బస్టాండ్ సమీపంలోని నెహ్రూ వీధిలో కొన్ని సంవత్సరాలుగా పూజా సామాగ్రి టెంకాయలు అంగడి నడుపుతున్న బాలాజీ దుకాణంకు 2 వ్యక్తులు వచ్చి నిప్పు పెట్టడంతో 3 లక్షల రూపాయల విలువైన టెంకాయలు పూజా సామాగ్రి అగ్నికి ఆహుతైంది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన సంఘటన. తనపై కక్షతో 2 వ్యక్తులు తన దుకాణంకు నిప్పు పెట్టి కాల్చివేశారని బాధితుడు బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని బాలాజీ దర్యాప్తు చేస్తున్న 1వ పట్టణ పోలీసులు. అది 12:50 గంటల నుంచి 1 గంట లోపల మాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు. అన్న మీ అంగడి కాలిపోతూ ఉంది, మీరు రాండి నేను ఫోన్ చేస్తే మేము వచ్చినాము. మేము వచ్చి చూస్తే మా టెంకాయల అంగడి పక్కన మా కుంకుమ అంగడి 2 కాలిపోయినాయి. చూస్తే మళ్ళీ ఫైర్ ఆఫీసర్కి ఫోన్ చేసి పిలిపించి మళ్ళీ వాళ్ళ ఫైర్ ఆఫీసర్లు వచ్చినారు, నీళ్ళు కొట్టి పోయినారు. మళ్ళీ మేము ఆర్పినాం మంటలంతా. అది మనకు ఇక్కడే ఉన్నాము, ఇక్కడే ఏదో టెంకాయలు అమ్ముకొని దారాలు అమ్ముకొని కుంకుమ అమ్ముకొని బతుక్కుంటున్నాము. ఈ మాది 60 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎప్పుడు లేదు ఇట్లా. ఈ మధ్య జరిగింది కాబట్టి ప్రభుత్వ వారు పోలీసు వారు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మాకు 2 లక్షల పైన అయిపోయింది. 3 లక్షల పైన మాకు 2 లక్షలు 3 లక్షలు అంతా ఉంటుంది. అదే మాకు జీవనాధారము. న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ పథకంలో విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో నేడు విజయవాడలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ ప్రమీల అవార్డును అందుకున్నారు. 2025 మే 23 నుంచి నెల రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో 9 మున్సిపాలిటీలు అవార్డుకు ఎంపికయ్యాయి. మదనపల్లి మున్సిపాలిటీ తరపున కమిషనర్ ప్రమీల నేడు షీల్డ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి అందుకున్నారు. మున్సిపాలిటీకి అవార్డు రావడంతో కమిషనర్ ప్రమీలకు పలువురు మహిళా సంఘాలు, మున్సిపల్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. అభయ ఫౌండేషన్ వారి అభయ భవిత కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శనివారం బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు దాదాపు 800 మంది విద్యార్థులకు స్వీయ రక్షణ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అభయ భవిత సర్టిఫైడ్ ట్రైనర్ స్వాతి చక్రపాణి మాట్లాడుతూ అభయ భవిత 10 సూత్రాలను జిల్లాలోని ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు తెలియజేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నీరుగట్టువారిపల్లెలోని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు సేఫ్టీ గురించి అవగాహన కల్పించామన్నారు. ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచిత వ్యక్తుల నుంచి స్వీయ రక్షణ, నిర్భయంగా ఉండడం, సేఫ్టీ టూల్స్ కలిగి ఉండడం, ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ప్రతిఘటించడం, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు మొదలగు పిల్లల
సామాజిక రక్షణ అంశాల మీద 45 నిమిషాల పాటు అవగాహన కల్పించామన్నారు. శ్రీ అభయ బాలచంద్ర గురించి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 10 రక్షణ సూత్రాలను అభయ ఫౌండేషన్ ద్వారా దేశంలోని విద్యార్థులందరికీ చేరవేయాలని దృఢ సంకల్పంతో ఈ అభయ భవిత కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 800 మంది విద్యార్థులు, కరెస్పాండెంట్ మొరంపల్లి సహదేవరెడ్డి, ప్రధానోపాధ్యాయులు మొరంపల్లి రజని, 30 మంది అభయ భవిత సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర పెన్ ఉంటుంది. ఆ పెన్ ఓపెన్ చేసి ఆ క్యాప్ వెనకల పెట్టుకొని మీరు ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు ఆ పెన్నుతో ప్రయాణం చేయండి. అబ్బాయిలు కూడా ఎవరైనా మీ దగ్గరికి దుండగుడు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా వాళ్ళ ముక్కులో కానీ, కళ్ళల్లో కానీ, మెడలో కానీ ఎక్కడో చోట పొడిచేస్తే పారిపోవడానికి మీకు ఒక అరక్షణం సమయం దొరుకుతుంది. అవునా కాదా? తర్వాత మీ చేతులు మీ సేఫ్టీ టూల్స్ కాదా? మీ చేతులకు ఉన్న వేళ్ళు మీ సేఫ్టీ టూల్స్ కాదా? వేళ్ళకు ఉన్న గోర్లు మీ సేఫ్టీ టూల్స్ కాదా? ఎవరైనా దుండగుడు వస్తే ఏం చేయాలి? బరికేయాలి. సరేనా? ఎవరైనా మీ దుండగుడు మీ 2 చేతులు గట్టిగా పట్టుకుంటే మీ కాళ్ళు ఉంటాయి కదా, మీ కాళ్ళతో ఆ దుండగుడు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య కేసులో హతుడు రమేష్ భార్య హాస్ని రమేష్ హత్యకు ప్రియుడితో కలిసి పథకం పడినట్లు తెలుస్తోంది. మొదట మిస్టరీగా మారిన రమేష్ హత్య కేసు మృతుడి భార్య, పిల్లలు కనిపించకపోవడంతో పలు అనుమానాలు. హత్య వెనుక వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు భార్య హాసిని, ప్రియుడు గంగాధర్పై ప్రధాన ఆరోపణలో రమేష్ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ కేసులో కీలక మలుపు. నిందితులు చిత్తూరులో లొంగుబాటు. కర్ణాటకలో హాసిని, గంగాధర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మల్లప్పకొండ హత్య కేసులో 6 నిందితుల అరెస్ట్. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నదనే కారణంతో హత్య చేసినట్లు వెల్లడే. ప్రియుడు గంగాధర్తో కలిసి భర్త హత్యకు పథకం రచించిన హాసిని, హత్యకు గంగాధర్ స్నేహితుల సహకారం. హత్యకు సహకరించిన మరో 4 అదుపులోకి తీసుకున్న పోలీసులు రమేష్ హత్య కోసం సుమారు 10 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. హత్య కేసులో మరో 2 పాత్రపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అదనపు నిందితుల కోసం గాలింపు ముమ్మరం. నిందితుడు పవన్ పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ పార్థసారథి. మల్లప్పకొండ హత్య కేసు పూర్తి వివరాలను వెలికితీస్తున్న పోలీసులు సంచలనం రేపిన మల్లప్పకొండ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భర్త హత్య కేసులో భార్య పాత్ర బయటపడటంతో షాక్లో స్థానికులు. కుప్పం పోలీసులు వేగంగా ఛేదించిన మల్లప్పకొండ హత్య మిస్టరీ. హత్య వెనుక కుట్ర కోణాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు బోయనపల్లి, మన రాళ్లబదుగు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల బోయనపల్లిలో చెందిన హాసిని అనే అమ్మాయితో వివాహం అయింది 2024లో. వీళ్ళకి ఒక సంవత్సరం సుమారు వయసు గల ఆడబిడ్డ ఉంది. ఈ పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళ సంసారం సజావుగా జరిగింది. ఈ అమ్మాయి కృష్ణగిరిలో సంసారం చేసేది భర్తతో పాటు. కానీ గతంలో ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందని, ఆ అబ్బాయితోటి అలాగే సంబంధం అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. వివాహ బంధంలో కూడా ఇలాగ చేస్తూ ఒకనొక సందర్భంలో ఈ అక్రమ సంబంధం బయటపడడంతో భర్త మందలించడంతో అతను ఎలాగైనా అడ్డు తొలగించాలనే పథకం ప్రకారంగా ఈ హాసిని యొక్క ప్రియుడు గంగాధర్ అని, ఇతడు కూడా అదే గ్రామం కాసి, ఇతడు ఎలాగైనా సరే వాళ్ళిద్దరు ఒకటి కావాలి, భర్తని అక్కడి నుంచి ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో మాట్లాడుకుని ఒక 6 మందిని గ్యాదర్ చేసుకున్నారు. వారు ఈ హాసిని భర్త బిడ్డతో పాటుగా 2 వీలర్లో రావడం జరిగింది. వీళ్ళు ముందుగా వేసుకున్న పథకం ప్రకారంగా మల్లప్పకొండ పైకి వెళ్ళేటప్పుడు ఉన్న 3వ టర్నింగ్ నందు గల ఫారెస్ట్ ఏరియాలో అక్కడ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి అక్కడ ఆ అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళి 100 మీటర్స్ లోపల ఫారెస్ట్లోకి తీసుకువెళ్ళి మర్డర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ పారిపోయారు, ఆ 2 వీలర్లతో సహా. ఈ సందర్భంలో మేము అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి సమీపంలో గల కొత్తవారిపల్లె వద్ద ఉన్న ప్రకృతి వనంలో 18వ వైశాఖ గ్రామోత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జరిగిన వాలీబాల్ పోటీలలో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రకృతి వనం వ్యవస్థాపకులు యోగితా ప్రసాద్, విజయభారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సిద్ధారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈషా గ్రామోత్సవాలు గ్రామీణ భారతదేశంలోని క్రీడా స్ఫూర్తిని, సామాజిక ఐక్యతను, గ్రామీణ సంస్కృతి వైభవాన్ని పరిరక్షించి ప్రోత్సహించే విశిష్ట వేదిక అని పేర్కొన్నారు. గ్రామీణ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు, ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించేందుకు, గ్రామాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడంలో ఈషా గ్రామోత్సవాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జట్టు భావనను పెంపొందిస్తాయని, గ్రామీణ యువతకు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు. గ్రామాల అభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడాకారులకు అతిథులు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ జి అద్ముతుల్లా ఖాన్, ఐశ్వర్య, కిషోర్, హర్షిత, ఆదీప్, అశోక్, దామోదర్, క్రీడాకారులు, గ్రామ పెద్దలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. మదనపల్లి పట్టణంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన తాగునీటి సమస్యపై సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పట్టణ ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడుతుంటే మున్సిపల్ యంత్రాంగం మరియు పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమని సిపిఎం నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ తరపున కార్యదర్శి శ్రీనివాసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, తక్షణమే తాగునీటి అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో 15 రోజులు గడుస్తున్నా మున్సిపల్ కుళాయిల ద్వారా నీరు సరఫరా కాకపోవడం పరిపాలన విఫలత్వానికి అద్దం పడుతుందని అన్నారు. పేద మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించలేక, కొనుగోలు శక్తి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సరఫరా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు ధరలను విపరీతంగా పెంచేసి ప్రజలను దోచుకుంటున్నారని, దీనిపై అధికారుల పర్యవేక్షణ కొరవైందని ఆగ్రహం తెలిపారు. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో బోర్లు అడుగంటాయని, ఉన్న కొన్ని చేతి పంపులు కూడా మరమ్మతులకు గురై పనిచేయడం లేదని వివరించారు. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో తక్షణమే తాగునీటి అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న వార్డులను గుర్తించి మున్సిపాలిటీ ఆధ్వర్యంలోని యుద్ధ ప్రాతిపదికన ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు. చెడిపోయిన ప్రభుత్వ బోర్లు, చేతి పంపులకు వెంటనే మున్సిపల్ నిధులతో మరమ్మతులు చేయించి పునరుద్ధరించాలని, నీటి వ్యాపారం చేస్తున్న బోర్లు ప్రభుత్వ అజమాయిషీలో ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలతో అత్యవసర సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి శాశ్వత, తాత్కాలిక పరిష్కారాలపై కార్యాచరణ ప్రకటించాలని కోరారు. పట్టణ ప్రజల ప్రాథమిక హక్కైన తాగునీటిని అందించడంలో పాలకులు నిర్లక్ష్యం వీడకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం ముట్టడితో పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్లను ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా మున్సిపల్ ఆధీనంలోకి తీసుకొని ప్రజలకి తాగునీటి సమస్య లేకుండా చేయాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి మేము సిపిఎంగా డిమాండ్ చేయడం ఏంటంటే వెంటనే వాటర్ ఎమర్జెన్సీని ప్రకటించాలి. ఈరోజు మున్సిపల్ బోర్లలో నీళ్లు తగ్గుతాయి, ప్రైవేట్ బోర్లలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఏంది మతలబు ప్రజలకు వివరించాలి. మీకు అంటే మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇది మానవ సృష్టి. బోర్లలో నీళ్లు వస్తూ ఉన్నా సరే ఆగిపోయాయని చెప్పి కొరత సృష్టించి మీరు వ్యాపారం చేసుకోవడం కోసం ప్రైవేటు ట్యాంకర్లని ప్రోత్సహించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు క్లారిటీ ఇవ్వాలని చెప్పి వివరణ కోరుతున్నాం. మీకు నిజంగా ఇప్పుడు ఇంత సమస్యాత్మకంగా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పెట్టింది. వాటర్ ఎమర్జెన్సీ వచ్చిన వెంటనే ఎక్కడైనా సమస్య ఉంటే మీరు నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి నెంబర్ ఏం చేస్తారు? ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆ నెంబరు ఎత్తే వాళ్ళు ఉన్నారా? ల్యాండ్ లైన్ నెంబరు ఎవరుంటారు అక్కడ, ఎవరికి చెప్తారు? ఇవన్నీ కూడా ఒక హడావిడి సృష్టించి వ్యాపారాన్ని పెద్ద ఎత్తున పెంపొందించుకోవడంలో భాగమే తప్ప మరొకటి కాదు. గతంలో కూడా మదనపల్లి మున్సిపాలిటీలో ఈ వాటర్ సమస్య ఉన్నప్పుడు వాటర్ ట్యాంకర్ల ద్వారా మున్సిపాలిటీకి నీళ్లు తోలుతున్నాం అనేటటువంటి పేరుతో రోజుకు 100 ట్యాంకర్ల డబ్బులని తోలకుండా కూడా తోలినట్టుగా గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటేష్, పార్వతమ్మలను దారుణంగా వెంటాడి నరికిన దుండగులు, అక్కడికక్కడ మృతి చెందిన వృద్ధ దంపతులు, వృద్ధులను హతమార్చి పరారైన దుండగులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు కారణం ఆస్తి గొడవే ఉంటుందన్న స్థానికులు.
అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.